హాయ్ గాయ్స్, ఈ మధ్యన సోషల్ మీడియాలోనే ఛాలెంజ్లు ఎక్కువ అయిపోయాయి. ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్, బకెట్ బిర్యానీ తిని అది ఇది ఛాలెంజ్లు, ఈ తోటకూర, యాలక్కాయ, లవంగ, కొత్తిమీర అన్ని కరివేపాకు ఛాలెంజ్లు ఎక్కువ అయిపోయాయి. అయితే నేను కూడా ఛాలెంజ్ ఇస్తున్నా. ఏంటంటే యాప్ పళ్ళ ఛాలెంజ్. దమ్ముంటే నాలుగు ఎవరైనా యాప్ పళ్ళు చేయండి. యాప్ ఎవరు చేయడం, ఎందుకంటే ఇందులో చాలా ఇవి ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, చాలా ఔషధం ఇవన్నీ ఉంటాయి. ఎవరికి తెలియదు. అందరూ బ్రష్లని ఆ పేస్ట్ ఈ పేస్ట్ అన్ని మూతికి రాసేసుకుంటారు. ఇది దమ్ముంటే ఎవరైనా ఇది చేయండి. అయితే వీకెండ్స్ లో అందరూ గెస్ట్ హౌస్లకి వెళ్ళి, అంటే కొంతమంది మ్యాక్సిమం పబ్బులు, బార్లు అది తిరుగుతుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. కానీ నాలాంటి పెద్దవాళ్ళు ఏంటంటే విఐపీస్, వివిపీపీస్, విపిఐపీస్ ఫామ్ హౌస్కి వస్తారు. ఈ ఫామ్ హౌస్ చూస్తున్నారు, మొత్తం గ్రీనరీ, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఈ ఫామ్ హౌస్ అంతా నాదే. నాకు యాక్చువల్లీ బాంబేలో 2 ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నాయి, గెస్ట్ హౌస్లు ఉన్నాయి, పబ్లు ఉన్నాయి. కానీ నేను ఎక్కడికి వెళ్ళను, ఎందుకంటే ఈ ఫామ్ హౌస్కి వస్తాను. ఈ గ్రీనరీ, ఈ స్వచ్ఛమైన ప్యూర్ ఆక్సిజన్ పీల్చుకోవడానికి నేను వస్తా. ఫామ్ హౌస్కి వస్తానంటే మందు తాగడానికి వెళ్ళిపోతున్నాను అనుకుంటారు. మందు తాగడం కాదు. ఈ గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్కి ఎందుకు వస్తామంటే పెద్ద విఐపీస్ ఈ గ్రీనరీ గురించి వస్తాం అనమాట. అది చాలా మందికి తెలియదు, నాకు తెలుసు. కాబట్టి అందరూ సిటీలో పీల్చిన గాలి స్వచ్ఛమైన గాలి అనుకుంటున్నారు. అందరూ చాలా డేంజర్. పొల్యూషన్, బైక్స్ నుంచి, వెహికల్స్ నుంచి, 4 వీలర్స్, హెవీ వెహికల్స్ నుంచి పొల్యూషన్, డస్ట్, స్మోక్ చాలా డేంజర్. అది మనం హాయిగా బతుకుతున్నాం అనుకుంటున్నాం. సిటీ లైఫ్ చాలా డేంజర్, ఫుల్ పొల్యూషన్. అసలు ఎలాగంటే మనిషి హాయిగా ఆరోగ్యంగా బతకడానికి మంచి స్వచ్ఛమైన గాలి, ప్యూర్ ఆక్సిజన్ ఎక్కడ ఇలాంటి ఇళ్ళ దగ్గర దొరుకుతుంది. అండ్ ఏంటంటే కొంచెం అన్నం మనిషి బతకడానికి హాయిగా ప్రశాంతమైన జీవితం. ఒక చిన్న ఇల్లు ఎక్కడైనా ఫామ్ హౌస్, నాలాంటి ఫామ్ హౌస్ లో ఎంత డబ్బు ఉండి ఏం పీకలం లాస్ట్కి హెల్త్ ఖరాబ్ చేసుకోవడం తప్ప ఏ బొక్క ఉండదు. అది నేను మెయిన్ యాప్ల్లో ఎందుకు నవ్వులుతానంటే, నాకు యాప్ల్లో ఉండే ఇదంతా తెలుసు కాబట్టి. ఎందుకంటే యాప్ల మీద నేను ఎన్సైక్లోపీడియా, పీజీ, ఎఫ్ఆర్సీ, ఎన్డిఎస్, డిఎస్ అన్ని చేశాను. అందుకనే నాకు యాప్ల గురించి బాగా తెలుసు. యాప్ల మీద ఫస్ట్ పీజీ చేశాను, సెకండ్ పీజీ, థర్డ్ పీజీ కూడా యాప్ల మీద చేశాను. నాకు ఇందులో ఎన్సైక్లోపీడియా, ఇందులో ఇవి అవి అన్ని తెలుసు నాకు. అందుకని యాప్ల ఎప్పుడైనా యాప్ల అయితే చిన్నప్పటి నుంచి యాప్ల్లో చేస్తా. ఎందుకంటే ప్యూర్, ఇది స్వచ్ఛమైనది, నేచర్ నుంచి వచ్చింది. నేను చిన్నప్పటి నుంచి చేయడం వల్ల నా పళ్ళు ఇంత వైట్ గా, అంత స్ట్రాంగ్ ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా మంది కోనే డైమండ్స్ లాగా ఉంటాయి అంటారు నా పళ్ళు. పిచ్చెక్కిపోతారు చాలా మంది. మరి పొడుగు ఒకటి తీసుకోవాలి, నోట్లో పెట్టుకోవాలి, నవ్వులుకుంటే వెళ్ళిపోవడం. యాప్ల ఛాలెంజ్. యాప్ల స్వచ్ఛమైనది, ఆరోగ్యానికి హానికర, సారీ అదే ఔషధం. నేను చిన్నప్పటి నుంచి అంతే, ఆకలి అయితే చాక్లెట్ బిస్కెట్లు తినేవాడిని కదా. యాప్ల అంతా యాప్ల, నాకు యాప్లు ఇచ్చిన చాలా అని. అలాది ఎవరితో ఒకటి వచ్చేస్తుంది టీవీలోనే, మైక్ వేసుకొని మీ సాల్ట్ లో ఉప్పు ఉందా, సాల్ట్ ఉందా, టెప్ ఉందా అనేసి. అదొకటి ఇంకొక ఎవరితో యాలక్కాయలు ఉన్నాయి, లవంగాలు ఉన్నాయి అనేసి మొహంలో పెట్టేస్తుంది మైక్ తెచ్చి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోస్ అన్ని షేర్ చేయండి ప్లీజ్ సార్.